వెరీ గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు కోఆర్డినేట్ జామెట్రీ నుండి ఎక్కువసార్లు పబ్లిక్లో 8 మార్క్స్ క్వశ్చన్ ఏదైతే ఇచ్చారో ఆ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ ప్రాబ్లం ఏంటంటే, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రాంబస్ ఇఫ్ ఇట్స్ వర్టిసెస్ ఆర్ 3, 0, 4, 5, -1, 4 అండ్ -2, -1. ఇది క్వశ్చన్. ఇప్పుడు మనం ఇక్కడ ఏరియా ఆఫ్ ద రాంబస్ కనుక్కోవాలి. మనకు 4 వర్టిసెస్ ఇచ్చారు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఇచ్చిన వర్టిసెస్ ని ABCD అని అనుకుందాం. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ ద సొల్యూషన్. లెట్ A 3, 0, B 4, 5, C -1, 4 and D -2, -1 are the vertices of the rhombus ABCD. సో ఇచ్చిన వర్టిసెస్ ని మనం ABCD అని పేరు పెట్టాము. ఇప్పుడు డయాగ్రామ్ వేస్తాను చూడండి. రాంబస్ షేప్ తెలుసు కదా మీకు. ABCD ఇది రాంబస్. ఇక్కడ AC డయాగనల్, BD ఇంకొక డయాగనల్. ఓకే, A 3, 0 వెర్టిసెస్ ఇక్కడ డయాగ్రామ్ మీద రిప్రజెంట్ చేయండి. B 4, 5, C -1, 4, D -2, -1. సో ఇవి వర్టిసెస్. ఓకే, నేను ఇక్కడ కనుక్కోమన్నది ఏంటి? ఏరియా ఆఫ్ ద రాంబస్ కనుక్కోమన్నారు. ఏరియా ఆఫ్ ద రాంబస్ ఫార్ములా ఏంటి చెప్పండి? ఏరియా ఆఫ్ ద రాంబస్ is equal to half into product of the diagonals. Product of the diagonals. ఇక్కడ ఏంటి డయాగనల్స్? AC ఒక డయాగనల్, BD ఒక డయాగనల్. కాబట్టి half into AC into BD is the formula for finding the area of the rhombus. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనం AC కనుక్కోవాలి, BD కనుక్కోవాలి. ఈ రెండు కనుక్కుంటే చాలు. సో ఫస్ట్ AC కనుక్కుంటాను చూడండి. AC is equal to distance between 2 points ఫార్ములా ఏంటి? square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. That is equal to square root of, ఇక్కడ A ని x1 y1 అనుకోండి, C ని x2 y2 అనుకోండి. సబ్స్టిట్యూట్ చేయండి. x2 minus x1 -1 -3 whole square plus y2 minus y1 4 minus 0 whole square. చూడండి, A మీద x1 y1 అని రాసుకోండి, C మీద x2 y2 అని రాశాను అక్కడ. దాన్ని బట్టి నేను ఈ సబ్స్టిట్యూషన్స్ చేశాను. -1 -3 -4 whole square plus 4 minus 0 4 square. That is equal to square root of 16 plus 16. 16 plus 16 is equal to 32. I write 32 as 16 twos. That is equal to 4 root 2. So AC is equal to ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 4 root 2 వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి మనం? BD కనుక్కోవాలి. ఓకే, నెక్స్ట్ BD కనుక్కుంటాను. BD is equal to square root of, సేమ్ ఇదే ఫార్ములా, మళ్ళీ రాయట్లేదు నేను. x2 minus x1, B ని x1 y1 అనుకోండి ఈసారి, D ని x2 y2 అనుకోండి. ఓకే, సో BD x2 minus x1 -2 -4 whole square plus y2 minus y1 -1 -5 whole square. Okay, that is equal to square root of -6 whole square plus -6 whole square. That is equal to square root of 36 plus 36 root of 72. ఓకే, 72 ని మనం ఎలా రాయొచ్చు? 36 2s గా రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ 36 into 2, that is equal to 6 root 2 units. డిస్టెన్స్ కదా AC 4 root 2 units. The next BD 6 root 2 units.
Therefore, area of the rhombus is equal to half into product of the diagonals. So that is equal to half into AC. AC మనకి ఎంత వచ్చింది 4 into root 2 into BD 6 into root 2. ఓకే, that is equal to ఇక్కడ చూడండి 4 into 6 into root 2 into root 2 2 by 2. 2 gets cancelled. That is equal to 24 square units. That is equal to 24 square units. Okay, so the area of the rhombus is 24 square units. It's a very important question for 8 marks. Thank you for watching. If you like my videos, please like, share and subscribe. Thank you very much.